మసాజ్ సెంటర్ ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును తిరుపతి ఈస్ట్ పోలీసులు రట్టు చేశారు. డిబిఆర్ ఆసుపత్రి రోడ్లోని C7 స్పా మసాజ్ కేంద్రంపై ఈస్ట్ పోలీసులు మెరుపు దాడులు చేయడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఎన్నికలకు ముందు ఇదే సెంటర్లో తనిఖీ నిర్వహించిన పోలీసులు ఉత్తరాది యువతులు విటులు పట్టుబడిన నాటి వైసీపీ యువనేత ఒత్తిడితో పోలీసులు వదిలేశారు. తిరుపతి తిరుమల పవిత్ర విషయంలో రాజీ పడొద్దని కూటమి ప్రభుత్వం తిరుపతి పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే గంజాయి ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. టెంపుల్ సిటీ పవిత్రతను మంట కలిపేలా వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు లేకుండా తిరుపతి నగరంలో 10 మసాజ్ సెంటర్లను నడిపారు. ఇక ఎన్నికల సమయంలో 7 మసాజ్ సెంటర్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. వైసీపీ నాయకుల ఒత్తిడితో కేసులు కూడా నమోదు కాలేదు. ఇక తిరుపతి ఎస్పీగా సుబ్బరాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగానే శ్రీనివాసం యాత్రికుల సముదాయం సమీపంలోని స్పా సెంటర్ ముసుగు తొలగించారు పోలీసులు. ఉత్తరాదికి చెందిన 3 యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మసాజ్ సెంటర్ ముసుగులో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును తిరుపతి ఈస్ట్ పోలీసులు రట్టు చేశారు. డిబిఆర్ ఆసుపత్రి రోడ్లోని C7 స్పా మసాజ్ కేంద్రంపై ఈస్ట్ పోలీసులు మెరుపు దాడులు చేయడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, కూటమి ప్రభుత్వం పూర్తిగా తిరుపతి తిరుమల పవిత్రతను కాపాడే దృష్టిలో ఉన్నట్టుగా కనబడుతోంది క్లియర్ గా. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఈ విధంగా ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ కావచ్చు, ఇవన్నీ యథేచ్ఛగా కొనసాగిన పరిస్థితులు. కానీ ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. పవిత్రతను కూటమి నేతలు ప్రభుత్వం కాపాడుతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ మొత్తం మీద టీడీపీ హయాంలో తిరుపతి అన్నా గానీ తిరుమల అన్నా గానీ ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి భయము ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దివ్యక్షేత్రం చేసి తిరుపతిలో పూర్తిగా మాంస విక్రయాలు కూడా ఆపించేయాలన్నంత కీలక నిర్ణయానికి వెళ్లిన పరిస్థితి. అప్పట్లో శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా కూడా ఉన్నారు. అంత పవిత్రమైన భావనతో తిరుమల తిరుపతి విషయాల్లో వ్యవహరించిన పరిస్థితి టీడీపీ ప్రభుత్వంలో. అదే పద్ధతి కూడా ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొట్టమొదటిసారి తిరుమల దర్శనం చేసినప్పుడు కూడా తిరుమలని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ప్రక్షాళన చేస్తాము, పవిత్రతను కాపాడుతామని చెప్పి ఆయన ఆలయం ముందు కూడా మీడియాతో గానీ ఆ తర్వాత తిరుమలలోనే గెస్ట్ హౌస్ లో ప్రెస్ తో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా తిరుమల పవిత్రతతో పాటు తిరుపతి పవిత్రతను కూడా కాపాడడంలో భాగంగా ఇక్కడ జరుగుతున్న అనేక అసాంఘిక కార్యక్రమాలు, ముఖ్యంగా తిరుపతిలో స్పా సెంటర్లు పెట్టి మసాజ్ సెంటర్లు పెట్టి అక్రమంగా సంపాదిస్తూ వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది నేతలు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు స్పా సెంటర్లు పెట్టి విచ్చలవిడిగా వ్యవహారాలు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో కూడా పోలీసులు దాడి చేస్తే 7 మసాజ్ సెంటర్ల పైన అప్పట్లో వైసీపీ నేతలు ఒత్తిడి చేసి దాడులకు సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా వదిలిపెట్టమని చెప్పిన పరిస్థితి. తిరుపతిలో ఈ యొక్క మసాజ్ సెంటర్లకు అనుమతి లేదు. కానీ అనధికారికంగా ఈ మసాజ్ సెంటర్ని వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకుని 10 దాకా తిరుపతిలో ఈ మసాజ్ సెంటర్లు ఉన్నాయి. తద్వారా అది మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఈస్ట్ పోలీసులకు ఆదేశించడంతో ఎక్కడెక్కడైతే ఈ మసాజ్ సెంటర్లు ఉన్నాయో వాటిపైన మెరుపు దాడి చేశారు. దాంతో పాటు అక్కడ ఉండేటువంటి ఆ యొక్క నిర్వాహకులు అరెస్ట్ చేయడంతో పాటు ఆ యువతులను, ముఖ్యంగా ఉత్తరాదికి చెందినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మసాజ్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వాళ్ళని రక్షించి వాళ్ళు సురక్షితంగా పంపించడం జరిగింది. ఈ రకంగా ఇంకా ఇలాంటి మసాజ్ సెంటర్లు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేసులు నమోదు చేస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ.